ఏంది అసలు ఎట్ట కనబడుతున్నాయి రాళ్ళు, ప్యూర్ వైట్లో. అబ్బో, కోణాలు కలిగిన రాళ్ళు కనపడుతున్నాయి. సూదుముక్కు రాళ్ళు అంటారు వీటిని. సూదుముక్కు రాళ్ళల్లో కూడా మనకి వజ్రాలు దొరుకుతాయన్నమాట. సూదుముక్కు రాళ్ళే కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకోకూడదు. ఇటుపక్క కోణాలు కలిగి ఎలాగుందో సేమ్ ఇటుపక్క కూడా ఇది పగిలిపోయిందనమాట. అయితే ఇటుపక్క కూడా కోణాలు కలిగి ఉంటుంది. అలాంటి రాళ్ళల్లో మనకి వజ్రాలు ఖచ్చితంగా దొరుకుతాయన్నమాట. ఈ రాయిలో నుంచి నా ఏళ్ళలో ఉన్న గీతలు కనపడుతున్నాయి చూడండి, అంత ప్యూర్ వైట్లో ఉంది ఇది. నల్ల రెబ్బ రాళ్ళు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే వజ్రాల వేటకైతే వచ్చామన్నమాట. చూద్దాం, ఇది పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీ, శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న బీడు భూములు, పొలాలు, ఇవన్నీ కూడా పొలాలకు సంబంధించిన చిన్న చిన్న అడవి ప్రాంతాలు అన్నమాట. పొలాలు పక్కనే ఉన్న చెట్లు తక్కువగా ఉండి సన్న సన్న రాళ్ళు తెరపలుగా ఉన్న ప్లేస్లు అయితే మనం ఎంచుకోవాలి వజ్రాలు వెతికేటప్పుడు. చూద్దాం, ఈరోజైతే మనకి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి. ఈ ప్లేస్ మాత్రం మామూలుగా లేదు, అసలు సన్నగా తెల్లగా అసలు ఆరబోసినట్టే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అసలు ఇవన్నీ కూడా అసలు కుప్పలుగా ఆరబోసినట్టే ఉన్నాయి. కాకపోతే తెల్ల రాళ్ళు అంటే పాలవంచి రాళ్ళు, ఉడికిపోయిన రాళ్ళు, కాలిపోయిన రాళ్ళు, ఇలా అన్ని రకాల జాతి రాళ్ళు అయితే కనపడుతూ ఉన్నాయి. మనకు వజ్రాలు వెతకాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్నే మనం ఎంచుకోవాలి. చూద్దాం, ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి. ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా అసలు రాళ్ళు అసలు తెల్లగా కనపడుతున్నాయి. మనం వజ్రాలు వెతకాలంటే ఇలాంటి ప్లేస్లే మనం ఎంచుకోవాలన్నమాట. ఊరి నాయన, ఏంది అసలు ఎట్ట కనబడుతున్నాయి రాళ్ళు, ప్యూర్ వైట్లో. అబ్బో, అసలు మామూలుగా లేవుగా. సో ఇక్కడైతే ఈ స్టోన్ మామూలుగా లేదు, ఇటుపోయినది. కోణాలు కలిగిన రాళ్ళు కనపడుతున్నాయి. సూదుముక్కు రాళ్ళు అంటారు వీటిని. సూదుముక్కు రాళ్ళల్లో కూడా మనకి వజ్రాలు దొరుకుతాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెతకాలి. సూదుముక్కు రాళ్ళే కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకోకూడదు. ఇటుపక్క కోణాలు కలిగి ఎలాగుందో సేమ్ ఇటుపక్క కూడా ఇది పగిలిపోయిందనమాట. అయితే ఇటుపక్క కూడా కోణాలు కలిగి ఉంటుంది. అలాంటి రాళ్ళల్లో మనకి వజ్రాలు ఖచ్చితంగా దొరుకుతాయన్నమాట. ఈ రాయిలో నుంచి నా ఏళ్ళలో ఉన్న గీతలు కనపడుతున్నాయి చూడండి, అంత ప్యూర్ వైట్లో ఉంది ఇది. అన్ని సూదుముక్కు రాళ్ళు అంటే కోణాలు కలిగిన రాళ్ళు మాత్రం మనకి ఈ ప్లేస్లో దొరుకుతున్నాయి. చాలా నిదానంగా కనుక ఈ ప్లేస్లో మనం వెతకగలిగితే వజ్రాన్ని ఎతికి పట్టుకోవచ్చు. మొత్తం వైట్ కలర్లోనే ఉన్నాయి. కాలిపోయిన రాళ్ళు, నల్ల రెబ్బ రాళ్ళు.
చూడండి ఎలా మెరుస్తుందో. ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి, నిదానంగా. ఇవన్నీ ఫుల్ వైట్ కలర్లోనే ఉన్నాయి. అసలు క్రిస్టల్స్లో దాగి ఉన్న వజ్రాలు చాలా చాలా ఈ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. చూద్దాం, చాలా జాగ్రత్తగా వెతుకుదాం. చూస్తూనే ఉండండి. వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.